హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ బిఎస్ మినీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మటన్ షామీ కబాబ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకుని అందులో 1 కప్పు వరకు మటన్ ముక్కలు వేసుకోవాలండి. అందులో వచ్చేసి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసి కలుపుతూ నీచు వాసన అంతా పోయే వరకు ఉడికించుకోవాలి మటన్ని. నేను వచ్చేసి ఇక్కడ మటన్ని ముందుగానే చిన్న చిన్న ముక్కలు చేసి 2-3 సార్లు కడిగి పెట్టుకున్నానండి. అందుకని మీకు డైరెక్ట్గా కుక్కర్లో వేసినట్టు చూపించిన. ఇలా మనం కలుపుతూ నీచు వాసన అంతా పోయే వరకు మటన్ని ఉడికించుకోవాలండి. నాకు వచ్చేసి ఇక్కడ నీచు వాసన అంతా పోయిందండి. నీచు వాసన పోయేంత వరకు వేయించుకున్నాను. ఇప్పుడు వచ్చేసి అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని 3 నిమిషాల వరకు బాగా నూనెలో మటన్ని వేయించుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ 2 గంటల ముందే శనగబ్యాలు నానబెట్టుకున్నానండి. మనం 1 కప్పు మటన్ ముక్కలు తీసుకున్నాం కదా, 1 కప్పు మటన్ ముక్కలకి 1 కప్పు శనగబ్యాలు అండి, ఈక్వల్ క్వాంటిటీ. కొంతమంది ఎక్కువైనా వేసుకుంటారండి. ఎక్కువ వేసుకుంటే ఏమంటే టేస్ట్ తగ్గిపోతుందండి. ఈక్వల్ క్వాంటిటీ ఉంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా మటన్ షామీ కబాబ్లు చేయాలంటే ముందుగానే శనగబ్యాలు నానబెట్టుకోండి. మీరు ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటే అంత క్వాంటిటీ. మనం మటన్ ముక్కల్ని నూనెలో బాగా ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు నానబెట్టుకున్న శనగబ్యాలు వేసుకొని అవి కూడా 2 నిమిషాల వరకు నూనెలో వేయించుకున్నాక 1 గ్లాసు నీళ్ళు వేసుకున్నానండి. నేను వచ్చేసి ఇక్కడ మన కారానికి సరిపడా నేను ఇక్కడ 4 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసినానండి. మీరు కూడా ఎండుమిరపకాయలు వేయండి, కారం పొడి వద్దండి, టేస్ట్ బాగోదు. మీ కారానికి సరిపడా ఎండుమిరపకాయలు చిన్నగా కట్ చేసేసి వేసేయండి. హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి మసాలా అన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలండి. కుక్కర్కి మూత పెట్టేసి 6 విజిల్స్ రానివ్వాలి. 6 విజిల్స్ వచ్చేసినాయండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఎలా వచ్చిందో. మీలో ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో చూస్తూ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ని బట్టి నా వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు మటన్ ముక్కలు శనగబ్యాలు బాగా ఉడికిపోయాయండి, నీళ్ళన్నీ అయిపోయాయి. ఇప్పుడు అది మనం చల్లార్చుకుని మిక్సీ పట్టుకోవాలి. ఎప్పుడన్నా మటన్ తెచ్చుకున్నప్పుడు అలా కొంచెం తీసి పక్కన పెట్టుకొని ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. ఇలా చేసి మనం 2-3 డేస్ ఫ్రిడ్జ్లో స్టోర్ అయినా చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను వచ్చేసి ఇక్కడ మిక్సీ పట్టేసినానండి. చూడండి మనకు షామీ కబాబ్ పిండి ఎంత గట్టిగా వచ్చిందో. ఇలా గట్టిగా ఉంటేనే అండి మనకు షామీ కబాబ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. పల్చంగా వస్తే కనుక మనకు షామీ కబాబ్ చేయడానికి రాదు. మీరు ఎప్పుడైనా చేసేటట్టయితే ఇలా పిండి గట్టిగా వచ్చేటట్టు చూసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం షామీ కబాబ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందు మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి మంట చిన్నగా పెట్టేద్దామండి. అది హీట్ అయ్యేలోపు మనం ఇక్కడ షామీలు చేసేసుకుందాం. ముందు మనం చేతికి నూనె అప్లై చేసుకొని కొంచెం పిండి తీసుకుందామండి షామీలు చేయడానికి. ఇక్కడ నేను చూపించే విధంగా చేయండి. ఇలా మనం రౌండ్గా చేసుకొని ముందు తర్వాత ఇలా చేయాలండి. నేను వచ్చేసి షామీలు అంటే ఈ షేప్లోనే అండి ఉండేవి. మీరు వచ్చేసి ఈ షేప్ కావాలంటే ఈ షేప్ చేయండి, లేదు మాకు ఈ షేప్ చేయడానికి రాదు అనుకుంటే రౌండ్గా అయినా చేయండి. నేను అవి కూడా చేసి చూపిస్తా చూడండి. సారీ అండి, పక్క నుంచి సౌండ్స్ వస్తున్నాయి, కాస్త ఇగ్నోర్ చేసేయండి. మీరు నేను చేసే షామీల మీద మైండ్ పెట్టండి. పిండి కనుక గట్టిగా ఉంటే మనం ఎలా కావాలంటే అలా తయారు చేసుకోవచ్చండి షామీలని. మనకు ఫస్ట్ వచ్చేసి పిండి గట్టిగా ఉండాలండి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా వచ్చాయో మన షామీలు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. షామీలు చేయాలంటే టైం ఎక్కువ ఉండాలండి. టైం ఉంటే చేసుకోవాలి.
చూడండి నేను ఇక్కడ వచ్చేసి రౌండ్ కూడా చేసి చూపించినాను. అన్నీ చేసి పెనం మీద వేసినానండి. ఇలా అన్నీ చేసి ప్యాన్ మీద వేసుకున్నాక మీడియం ఫ్లేమ్ పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ మనం షామీలని వేయించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, అటు ఇటు తిప్పుకుంటూ మనం షామీలని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడానికి కూడా టైం పడుతుందండి. ఇలా మనం వేయించుకుంటే మన ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. సేమ్ ప్రాసెస్ ఇలానే చికెన్తో కూడా చేసుకోవచ్చండి మనము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపించే విధంగా ఇలా వేయించుకోవాలి. ఇలా వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోండి. ఇక్కడ వచ్చేసి అన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు వచ్చేసి మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఎంత చక్కగా వేయించుకున్నానో నేను. ఇప్పుడు వచ్చేసి అదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకోండి. మనం షామీలని షాలో ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. నాకైతే షాలో ఫ్రై చేస్తేనే ఇష్టం అండి. అందుకని నేను ఇక్కడ వచ్చి షాలో ఫ్రై చేసి చూపిస్తున్నా. మీరు కావాలనుకుంటే డీప్ ఫ్రై చేసుకోండి. మనకి షామీలు వేయించుకోవడానికే అండి టైం పట్టేది. ఇలా ఆయిల్లో వేసినప్పుడు ఎక్కువ టైం పట్టదు. అటు ఇటు తిప్పుకుంటే ఇంకా మనకు షామీలు రెడీ అయిపోయినట్టే. నేను వీడియోలో చూపించే విధంగా చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్. అంతే ఫ్రెండ్స్, మన షామీలు షాలో ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మన మటన్ షామీ కబాబ్ ఎలా తయారు చేయాలో చూపించాను కదా. మీరు చేయాలనుకుంటే నేను చూపించే విధంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తానండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.